రైట్, నమస్తే. మనతో పాటు డైరెక్టర్ రఫీ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే. ఏందన్నా మళ్ళీ అస్తిత్వం అనే పేరు బాగా ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మధ్య బాగా తెర మీదకి వస్తా ఉంది. ఎందువల్ల ఇప్పుడు కుర్మలకు సంబంధించినటువంటి భవనాలు, బీసీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలు అనేవి కార్పొరేటర్ల చేతిలో ఉన్నాయి, అది కూడా ఆంధ్ర కార్పొరేటర్ల చేతిలో ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దాన్ని? యాక్చువల్లీ ఏంటంటే మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన జాతులు బాగుపడాలని, అదే లక్ష్యం. తెలంగాణ తెచ్చుకున్నాక 12 ఏళ్ళు గడిచినాక కూడా ఇలా పరిస్థితి ఎట్లుందంటే, పేరుకు తెలంగాణ వచ్చింది కానీ మిగతా మొత్తం మూలాలు కిందికెళ్ళి ఏదైతే అప్పుడు జరిగిన దోపిడీకి విరుద్ధంగానే తెలంగాణ తెచ్చుకున్నాం కదా. కానీ అది అంతర్లీనంగా మన రాజకీయ నాయకులను, ప్రభుత్వంలో ఉన్నోళ్ళను కలుపుకొని సేమ్ అదే నడుస్తుంది. ఇప్పుడు నారాయణ చైతన్య అప్పట్లో ఉండే, ఇప్పుడు ఇంకా పెరిగినాయి. ఇప్పుడు ఏ స్థితికి వచ్చినాయి అంటే, కోకాపేటలో గత ప్రభుత్వం భూమి ఇచ్చింది, 5 ఎకరాల చిల్లర భూమి ఇచ్చింది, 5 ఎకరాలు కట్టుకోవడానికి కూడా వనరులు పైసలు ఇచ్చింది. తర్వాత ఏమన్నదంటే, ఒక కులం వాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయితే వాళ్ళకి బాధ్యత కూడా ఇస్తా అన్నది గవర్నమెంట్. ఇవన్నీ కూడా ఉల్లంఘన చేసి, జీవోలు మెమోలు అన్నీ ఉల్లంఘన చేసి, దాంట్లో ఉన్న 2-3 కలిసి చైతన్య నారాయణతో లీజ్ అగ్రిమెంట్ చేసిండ్రట. అది మా దృష్టికి వచ్చింది. అయితే నువ్వు పోయి సీమాంధ్ర కార్పొరేటర్కే నువ్వు లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నావు, అది అడ్డగోలు పైసలు బాగా అవుతాయి. అవి తీర్పడానికే 20-30 ఏళ్ళు జరుగుతాయి. ఇక ఇచ్చిన లక్ష్యం ఏంది? ఆడ నారాయణ చైతన్యానికి వెసులుబాటు కల్పిస్తుర్రా? ఇది బీసీలకు వాళ్ళ అభివృద్ధి కోసం ఇచ్చింది. కానీ ఇప్పుడు నారాయణ చైతన్య వాళ్ళ బిజినెస్ పెరగడానికి ఇచ్చినట్టే అవుతుంది కదా ఎట్ ద ఎండింగ్. అయితే ఇప్పుడు విద్య కోసము, వసతి కోసము, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసము ఆ రకంగా ఏదన్నా వాడచ్చు. వాడని ఏదైనా గవర్నమెంట్కి ఇచ్చేయండి, మీరు కార్పొరేట్లకు ఎందుకు ఇస్తారు? అయితే వాళ్ళేం సమాధానం ఇస్తుండట, దీంతో పైసలు వస్తాయి, ఆదాయం మళ్ళీ వేరే వాళ్ళకి డెవలప్ చేయడానికి, అంతేందుకు నీ గవర్నమెంటే బీసీలో అని అంటున్నారు. గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండే మీరు చక్కగా తీసుకొని ఇంకా చేస్తలేరు, అది మిగిలిపోతున్నాయి. గవర్నమెంట్ కేటాయించే బీసీలకు ఇచ్చే బడ్జెట్, ఆ భూమి, ఈ రెండింటిని టైఅప్ చేసి ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చు కదా. తీసుకుపోయి నారాయణకి ఇచ్చుడు ఏంది? అయితే వాళ్ళ పిల్లలందరి అనుమానం ఏంటంటే, ఈ నారాయణతోనే మన కమిషన్లు అవి ఇవి మాట్లాడుకొని ఏదన్నా వ్యక్తిగతంగా లబ్ధి కోసం ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ వాదన. అయితే ఇప్పటివరకు ప్రభుత్వంలో ఉన్న ఈ జాతికి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏం జవాబు ఇవ్వలే కదా. కాబట్టి వాళ్ళు జవాబు ఇవ్వలే అంటే దాని అర్థం ఏదో కుమ్మక్కైన వ్యవహారంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారా? వాళ్ళ నుంచి ఏం వస్తా ఉన్నారు స్పందన? అదే, వాళ్ళు ఏం మాట్లాడతలేరు. వాళ్ళు 2-3 దాంట్లో ఉన్నారట, వాళ్ళ ప్రక్రియనే ఇది. కాబట్టి దీంట్లో కొద్దిగా చైతన్యం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, ఈ సీను లాంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా వినయంగా, పద్ధతిగా అంటున్నారు, మనం ఇట్లా చేసుకోవద్దు, మనకు నష్టమవుతుంది. 10-15 ఏళ్ళు వాళ్ళ చేతుల్లోనే భూమి పోతే మనకి ఏం ఒరుగుతుంది అనేది వాళ్ళ ఆవేదన. కాబట్టి వాళ్ళు మా దృష్టికి తెచ్చినప్పుడు జీవోలు, మెమోలు అన్నీ చదివితే ఇదంతా కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ లాగానే ఉంది. అట్లా ఉల్లంఘన చేయొద్దు. గవర్నమెంట్ జీవో ఇస్తే చేయొచ్చు అని ఉంది, కానీ గవర్నమెంట్ జీవో ఇస్తే గవర్నమెంట్ కూడా బీసీలకు న్యాయం చేయనట్టే. ఇప్పుడు బీసీలకు ఇచ్చిన భూమిని కార్పొరేట్ సంస్థతో లీజ్ చేసుకొని ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యది. కాబట్టి ఇది ఖండించాల్సిన అంశమే. నేను కోరుకునేది ఏంటంటే, యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సమాజం మొత్తం ఏకమై ఒక కాడ నిలబడి ఇట్లాంటి వాటిని అడ్డుకోవాలి. ఇప్పుడు ఈ అస్తిత్వానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి భూ వివాదాలు కొంత పెరిగి మీలాంటి మేధావులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దీంట్లో గురించి. మరి ఎందుకు ప్రభుత్వం దీని మీద ఏ యాక్షన్ తీసుకొచ్చి దీనికి ఒక పులి స్టాప్ అనేది పెట్టకుండా ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల వ్యవస్థలా పనిచేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అనే ట్యాగ్లైన్ నేను ఇచ్చింది సమాఖ్య వాళ్ళకు. అది ఎందుకు ఇచ్చినామంటే, వెలుగుమట్ల కానీ ఇంకేదైనా కానీ అక్కడ ఏమవుతుందంటే మొత్తం ఇషారాలు ఆడ నుంచి ఇటు నుంచి వస్తున్నాయి. మొన్న ఒక యూట్యూబర్ని కూడా ఆంధ్ర పోలీసులు వచ్చి ఏకంగా ఎత్తుకపోయి 3rd డిగ్రీ చేసిండ్రట. అది కూడా ఉల్లంఘనే. ఎందుకంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవాలి, లేదంటే ఇక్కడ పోలీసు వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ జర్నలిస్ట్ని ఏమైనా చర్యలు తీసుకోవచ్చు. అయితే అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జర్నలిస్ట్ స్వేచ్ఛను హరించడమే కాకుండా దుర్మార్గంగా ఎట్టుకపోయి చేయడం జరిగింది. అంటే తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ పోలీసులు ఉండగా, తెలంగాణ యంత్రాంగం ఉండగా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి చక్కగా మన బిడ్డలను తీసుకుపోవడం అంటే మన తెలంగాణకి అస్తిత్వానికి ప్రమాదమే కదా. అంటే దీని మీద మళ్ళీ ప్రభుత్వం స్పందించకపోవడం అంటే ప్రభుత్వం కుమ్మక్కయ్యే ఇవి జరుగుతున్నాయి. లేకుంటే అట్లా చేసినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి జాగాల నాలాంటోడో ఎవడ తెలంగాణ వాది ఉంటే వాడు వచ్చే ధైర్యం కూడా చేయడు.
అదే అదే అర్థమవుతుంది. ఓకే చేసిండు, మా లాంటి వాళ్ళు వాయిస్ ఇచ్చిండ్రు, నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు, నువ్వు ఇమీడియట్ నోటీస్ పంపాలి. ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్, అక్కడ హోమ్కి పంపాలి. నువ్వు ఎట్లా చేసినావు అని పంచాయతీ చేసుకోవాలి. అదే అమెరికాలో ఒక్క సైనికుని కోసం వాడు మొత్తం పెట్టేస్తాడు వాని రక్షణకు, వాని పౌరునికి ఇంత ఈగా వాళ్ళకుండా చూసుకుంటారు. మన కాడ పౌరులనే నాశనం చేస్తున్నారు వాళ్ళ స్వయం లాభం కోసం. ఇంకో విషయం అన్న, మొన్న రీసెంట్గా ఒక నోటీస్ చూసినాం ప్రభుత్వం నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి అని ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా చీఫ్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా, ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా పోస్టులు పెట్టినా, అసభ్యకరంగా అసత్యాలు ప్రచారం చేసినా కూడా తెలంగాణ పోలీసులు యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఒక నోటీస్ వచ్చింది. ఆ తర్వాత మన తెలంగాణ బిడ్డని ఇక్కడి నుంచి తీసుకుపోయి ఒక జర్నలిస్ట్ని ఆంధ్ర మీద వ్యవస్థ మీద మాట్లాడినందుకు ఆయనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో అడుగుపెట్టి ఆయన తీసుకుపోయి 3rd డిగ్రీ చేశారు. మీరు అన్నట్టు ఏంది సమాజం ఎడిపోతా ఉన్నది. తెలంగాణ రాను మీరు అన్నట్టు నిజంగానే ప్రమాదంలో పడే అవకాశం. ఇప్పుడు ప్రభుత్వం ఏ చొరవ తీసుకోలేనప్పుడు, ఇప్పుడు వెలుగుమట్ల భూములు ఉన్నాయి, అక్కడ నుంచి కూడా ఏమేమో ఇన్స్ట్రక్షన్స్ వచ్చి 3-4 మినిస్టర్ల అనుచరులే చేసిన అది. ఇప్పుడు 31 ఎకరాల 7 గుంటల భూమి అక్కడ వివాదంలో ఉన్నది. ఇప్పుడు అందరు కూడా 31 ఎకరం 5 గుంటలకే పరిమితమై మాట్లాడుతున్నారు. అందరు కూడా కుమ్మక్కై, ఎందుకంటే ఆ 30 ఎకరాలు కబ్జా అయినాయి, అందరి భాగస్వామ్యం ఉందనేది తేలుతుంది. దానికి ఉల్టాపల్టా నిజ నిర్ధారణని డ్రామాలు చేసుకుంటా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇష్యూని కూడా మా తమ్ముళ్ళందరూ దాన్ని వెలుగులోకి తెచ్చిండ్రు. మేము కూడా దానికి మద్దతు ఇచ్చి టేకప్ చేసుకున్నాం. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అప్పుడు మేము హైకమాండ్కి కూడా వీళ్ళ సంగతులు చెప్తే వాళ్ళకి మొట్టికాయలు పెడితే అప్పుడు వాళ్ళు బయటికి వచ్చి ఏదో తూతూ మంత్రంగా డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళకి అది ఇంకా డైజెస్ట్ అయితే లేదు. మనం ఎందుకు ఇస్తున్నామని ఒక దాంట్లోనే ఉన్నారు. ఇంకా అది ఏం కాలే. 75 గజాల భూమి అన్నారు, 100 గజాల దానికి 75 ఇస్తున్నారు. ఇవన్నీ ప్రకటన చేసిండ్రు, మళ్ళీ అన్నీ ఆపేసిండ్రు. అంటే ఓన్లీ పేపర్ వరకే. అయితే దీంట్లో 2000 మంది పోలీసులు పోవడం కానీ ఇదంతా ఏదైతే జరిగిందో ప్రభుత్వ ప్రమేయంతోనే జరిగింది కదా. అది అస్తిత్వానికి దెబ్బే కదా, ప్రమాదం అనేది అదొకటి. ఇప్పుడు ఆ యూట్యూబర్ని ఎత్తుకపోవడం కూడా ఉల్లంఘనే. మళ్ళీ మీరు ఉమ్మడి రాష్ట్రం లాగానే చంద్రబాబు నాయుడు ఎవరన్నా అంటే మిమ్మల్ని ఎత్తుకపోతామని స్పెసిఫిక్గా ఒక మినిస్టర్ పేరు చెప్పే అవసరం ఏంది, ఒక వ్యక్తి పేరు అవసరం ఏంది? ఒక చట్టం కానీ ఏదన్నా తెస్తే మొత్తం సమూహంగా అందరికి వర్తించేటట్టు ఒక కరెక్ట్గా తేవాలి. ఇదేంటంటే ఇప్పుడు తెలంగాణను యూటీ చేయడమో ఇంకేదన్నా చేసే ఏదో దీని మీద దృష్టి అయితే పడ్డది, ఏదో కుట్ర అయితే జరుగుతుంది. దానికోసమే మెల్లమెల్లగా మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకోవాలంటే గతంలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం అందరం కూడా నాలాగా అందరు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి రాకుండా మన పనులు మనం చేసుకుందామంటే మొత్తానికి ఎసరు వచ్చేటట్టు ఉన్నది. తెలంగాణ వాదిగా ఏం చెప్తారన్న? ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. పోలీసుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఒక భాగం అయితే డైరెక్ట్ బాజాప్తా ముఖ్యమంత్రి గారే అసలు ఈ హైదరాబాద్ని అంతా డెవలప్ చేసింది చంద్రబాబు గారే అని చెప్పి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ తర్వాత చాలాసార్లు అనేక వేదికల మీద చంద్రబాబుని పొగుడుతూ మాట్లాడినటువంటి సన్నివేశాలు మనకు కనిపించినాయి. ఈ తర్వాత రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ చూసి ఏం చెప్తారు ఒక తెలంగాణ వాదిగా? తెలంగాణ ప్రజలకు ఏం పిలుపునిస్తారు? ఎందుకు నేనే సాక్షిని. ఇప్పుడు ఆ ఓపీడీఆర్ అనే సంస్థ ఉంది, వాళ్ళు నన్ను సంప్రదించి 3 మినిస్టర్లు ఆడ ఇట్లా చేసింది కాబట్టి ఈ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ రాకుండా పేదలకు న్యాయం జరగడానికి ముఖ్యమంత్రితోని కొద్దిగా మాట్లాడి దీన్ని సాల్వ్ చేసి పేదలకు న్యాయం చేపియండి సార్, మాకేం ఎవరితో ఏం లేదు, ఆ పేదలకు అన్యాయం జరగకుంటే చాలు, ముఖ్యమంత్రికి కూడా పెద్ద పేరు వస్తుంది, గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు రాదన్నారు. అప్పుడు నేను వాళ్ళ మనిషినే, కాంగ్రెస్ ఉన్న మనిషితోనే మాట్లాడి ముఖ్యమంత్రికి పర్సనల్గా పోయి ఆ 3 మంత్రులది పక్కన పెట్టండి, మీరు చొరవ తీసుకొని దీన్ని సాల్వ్ చేయండి, లేకుంటే నెక్స్ట్ రావడానికే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, మేము కూడా సపోర్ట్ చేసిన వాళ్ళమే కాబట్టి మా విన్నపం అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయండి, న్యాయం చేయండి, ఇట్లాగే ఎక్స్పోజ్ అయింది కదా అని చెప్పినాం. చెప్తే ఆయన అడ్వైజర్తో మాట్లాడుకో అన్నాడట. మళ్ళీ నేను అడ్వైజర్తో మాట్లాడు కష్టము, మీరే డైరెక్ట్గా మాట్లాడి చొరవ తీసుకోండి అంటే, కాదు ఆ సొల్యూషన్ కూడా ఆ 3 మంత్రులతోనే చేపించుకోమనండి, వాళ్ళు ఇంటర్ఫియర్ అయింది కాబట్టి వాళ్ళే సాల్వ్ చేయమనండి అని అనేసిండు. అంటే దీని అర్థం అయితే ఆయనకు ధైర్యం లేదు వాళ్ళ మీద చెప్పనీకి. పేరుకు ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ధైర్యం అన్నా లేకపోవచ్చు ఒకటి, లేకుంటే వాళ్ళు డ్యామేజ్ కానీ మనకేందని అనుకున్నాడు ఒకటి. ఇంకోటి ఏంటంటే మరి ఈయన ప్రమేయం కూడా ఏమన్నా ఉందా మాకు తెలియదు. ఇట్లా 3 అనుమానాలు జనాలకు వాళ్ళకు వస్తున్నాయి. అడిగినాక ఆయన చెప్పిన స్టేట్మెంట్ నేను వాళ్ళకి చెప్పేసిన. ఇప్పుడు వాళ్ళు కోర్టులలో కేసులు వేసుకొని కొట్లాడుతున్నారు అంతే. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా తెలంగాణ సమాజానికి?
నేనేమంటున్నా అంటే గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పాటుపడ్డామో బుద్ధిజీవులు ప్రజలు అందరూ కూడా ఇప్పుడు మన రాష్ట్రాన్ని మన అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వాల మీద మంత్రుల మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఉద్యమకారుణ్ణి, నాలాంటి భూమి కబ్జా చేయవస్తే నేను మామూలు కొట్లాడలే. ఇప్పుడు ఆ కబ్జా ఆపుకోగలిగిన నేను ఇప్పుడు ధైర్యం ఇప్పుడు చేయమని చూద్దాం అంటే ఏదో సైలెంట్గా ఉంటారు అనుకున్నారు. అట్లా ఇప్పుడు నాలాగే తెలంగాణ మొత్తం చైతన్యవంతులే. ఎందుకంటే మనకు తెలంగాణ ఉద్యమం ప్రతి పౌరుడికి ప్రశ్నించడం ఇవన్నీ నేర్పింది. అది మనకు కొత్త కాదు. కానీ ఏంటంటే అది ఆన్ చేసుకోవాలి. టేక్ ఆఫ్ తీసుకున్నాడే లేటు, ఇగ్నిషన్ ఇవ్వాలి బండికి. ఆ ఇచ్చే పని మేము చేస్తున్నాం. మళ్ళీ తెలంగాణలో అది రగిలితే మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా అస్తిత్వ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అది ఫైనల్గా అసలు ఎందుకు వస్తున్నది మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఆంధ్ర ఈ పేరు అసలు ఎందుకు వినబడతామని మళ్ళీ చంద్రబాబుకు తెలంగాణ మీద కన్ను పడ్డట్టే కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అది ఎంత జరుగుతూ ఉన్నది? నిజంగానే అందరూ అనుకుంటా ఉన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వలన లేకుంటే ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయి? నేను ఆంధ్ర మీద ఏడ్చుడు బంద్ చేసిన తెలంగాణ వచ్చిన కాడ నుంచి. ఆంధ్ర రాయలసీమ ఇవన్నీ అంటలేను నేను. ఎందుకంటలేనంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వేరుపడ్డ తర్వాత ఇక్కడి ప్రభుత్వం జవాబుదారీతనం పౌరులకు ఉండాలి. కానీ మేము ఇక ఆంధ్ర అనుడు ఎక్కడిది? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ పోరాటం ఆంధ్ర అన్నాం. ఇప్పుడు ఆంధ్ర అవసరం లేదు. ఇప్పుడు మా పోరాటం మా ప్రభుత్వాలతోనే, మా మంత్రులతోనే. మా హక్కులను మీరు కాపాడినప్పుడు మీ ప్రజాప్రతినిధులు ఎందుకని అడుగుతున్నాం మేము. ఇప్పుడు నేనైతే ఆంధ్ర కేంద్ర ఏమంటలేను. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం వేరుపడ్డాక అన్ని హక్కులు చట్టాలు మన చేతులు ఉంటాయి కాబట్టి రాష్ట్రం వేరైంది. వాటిని ఉపయోగిస్తలేరు ఈ మంత్రులు. మళ్ళీ ఉమ్మడి పాలన జరిగే విధంగా కొన్ని చర్యలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి ఆంధ్ర పోలీసు వాళ్ళందరూ వచ్చి ఆ సెక్యూరిటీ వచ్చి నాగార్జున డ్యాము సంబంధించిన బార్డర్ దాటి యువతలకు వచ్చి వాళ్ళు ఆ రూల్ చేయడం కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఏదో సమైక్య పాలన నడుస్తుంది తెలంగాణలో అని అనిపిస్తూ ఉన్నది. 100% అది ఎట్లున్నదంటే రాష్ట్రం వేరైంది ఓకే, వేరు కానీ ఆ తెలంగాణ వాళ్ళు వేరైంది అనుకొని సంతోషంగా ఉండని. కానీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళనే మనమే ఫైనాన్స్ చేసి మన మనిషిని ఆడ పెట్టుకొని పైసల కోసమే మనం ఓకే అయిపోతే ఈజీ కదా. ఇప్పుడు సినిమా ఫీల్డ్ నాకు సంబంధించిందే. ఇప్పుడు గద్దర్ అవార్డులు చూస్తే రాష్ట్ర పరిస్థితి మొత్తం మీకు అర్థమవుతుంది. తెలంగాణ వేరైంది కానీ అక్కడ గద్దర్ ఏంది మనని పేరు వట్టిగానే. రాష్ట్రం వేరైనట్టు ఆ గద్దర్ అనే పేరు, ఆ పేర్లో కూడా ఒక మెచ్యూరిటీ లేకుండా అంత మహానుభావుడి పేరు తెచ్చి ఒక మామూలు సంఘానికి పొంతన లేని దానికి అవార్డు పేరు పెట్టినారు అంటే అది అపకీర్తి ఆయనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది అంత విచక్షణతోని అంత ఆలోచన పరులతోని బుద్ధిజీవులతోని చర్చించి చేసే ప్రభుత్వం కాదు. ఏ తోస్తే అది చేస్తుర్రు. దాని ద్వారా ఏమర్థమవుతుంది? మంత్రులకున్న అవగాహన, వాళ్ళకుంట ఇంటెలెక్చువాలిటీ వాళ్ళే బయటపడుతుర్రు. సంబంధం లేదు. ఇప్పుడు మామిడి చెట్టుకు ఇది కొబ్బరికాయ చెట్టు అన్నట్టు లేదు. ఇప్పుడు మామిడి చెట్టును మామిడి అనాలి, అది కొబ్బరికాయ చెట్టు అని మీరు ప్రభుత్వం ఉన్నదని జీవో తెచ్చి మామిడి చెట్టును కొబ్బరికాయ చెట్టు అంటే మీ జీవో ఓకే, మళ్ళీ వచ్చినోడు తీసేస్తాడు లేకుంటే ఇంకెవడైనా తీస్తాడు. కానీ వాళ్ళు చేసే ప్రతి స్టెప్పుకి ఎవడన్నా సంతోషపడుతుండా? ఇప్పుడు నేను గద్దర్ అవార్డు అనేది రాంగ్ పేరు అంటే అందరు నన్నే తిట్టాలి. మరి ఏ ఒక్కడు అంటలేడు కదా, నా దానికే ఓకే అంటుండు. మరి ప్రభుత్వం చేసింది కరెక్ట్, గద్దర్ అన్న పేరు సినిమాకు పెట్టుడు కరెక్ట్. నువ్వు ఎవరినివిరా అని నన్ను అడుగుతుర్రా? పెట్టినోన్నే ఉంచుతున్నారు అందరూ. ఇట్లా నడుస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు నేను కేసీఆర్ మీద కూడా నారాజు ఉన్నా. ఎందుకున్నా అంటే ఆయనకి ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నాయనే ఆయన అన్ని సెటరైట్ చేసిపోతే వీళ్ళకి అవకాశమే ఉండకపోవు కదా. అదొకటి బాధ అయితే ఎప్పటికి ఉంటుంది. ఆయనే అవకాశం ఇచ్చిండు అంటే ఇంకొక 5 ఏళ్ళు వస్తే చేసేటోడేమో. నీళ్లు నిధులు అనుకుంటా పడ్డాడు దాని వెనుక అని అంటారు. మరి ఇంకో 5 ఏళ్ళు వస్తే ఇవన్నీ అయిపోవు అంటారు. నేను అనేది అంత టైం తీసుకున్నాడు ఎందుకు? నీకు తోచినవి ధన జీవోలు తెచ్చి చేసుకున్నావు. ఇవి సినిమా ఫీల్డ్ కానీ కళారంగం కానీ మిగతా అన్నీ కూడా నువ్వే చేసేస్తే వీళ్ళకి అవకాశం రాకపోవు కదా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కేసీఆర్ కలిసినా నేను అదే అంట. అంతే చెప్తారా ప్రభుత్వం గురించి ఓవరాల్గా? నేనేమంటా ఏదో నడుస్తుంది, ప్రభుత్వం వచ్చేసింది, వచ్చినాక ఇంకా 5 ఏళ్ళు ఫుర్సత్ అని డిసైడ్ అయినరు, నడుస్తుంది. ఇక ప్రభుత్వం నడుస్తుంది. పబ్లిక్ తిరగబడే తత్వానికి
తెలంగాణ ఉద్యమకారులు అలసిపోయి ఉండొచ్చు, కొత్త జనరేషన్కి ఇంత డీప్ పేపర్లు చదివి ఈ కుట్రలు కుతంత్రాలు అర్థం కావు. కాబట్టి ఇలా బీసీ మీటింగ్లో కూడా నేనేమన్నా అంటే జీవో నంబర్లు నేను చెప్పి మీరే దాంట్లో స్టడీ చేయండి అని చెప్పిన. వాళ్ళకి అర్థమవుతుంది, అరే మనకి ఏమి ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, మన జాతికి ఏమవుతుంది నష్టం, ప్రజలకు చైతన్యపరచడమే మా పని, పోరాటం అందరి పని. థ్యాంక్ యూ.